ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ఈ కాంబినేషన్ లో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్నంటాయి. కేజీఎఫ్, సలార్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడం ఒకటైతే ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అవడంతో టైగర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని 1000 కళ్లతో వెయిట్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా అదిగో ఇదిగో అని ఊరిస్తూ వస్తున్న మేకర్స్ ఫైనల్ గా ఇప్పుడు షూటింగ్ కు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఫిబ్రవరి ఎండింగ్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతోంది. అయితే ఈ సినిమాలో చాలా అవుట్డోర్ షెడ్యూల్స్ ఉంటాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ తో పాటు కోల్కతా, గోవా మరియు శ్రీలంకతో పాటు ఇతర ప్రదేశాలలో చిత్రీకరించబడుతుందని అంటున్నారు. అలాగే విదేశాలలో కూడా కొన్ని షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారట. ప్రశాంత్ నీల్ కి ఇదొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కావడంతో సాధ్యమైనంత ప్రామాణికంగా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. షూట్ ఇదే నెలలో ప్రారంభమైన ఎన్టీఆర్ వచ్చే నెల లేదా ఏప్రిల్ ప్రారంభంలో సెట్స్ లో చేరనున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైనప్పటికీ ముందుగా అనౌన్స్ చేసినట్టుగా 2026 జనవరి 9న థియేటర్లలోకి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇది అసాధ్యమని అంటున్నారు. 2026 సమ్మర్లో ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని చర్చించుకుంటున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ పేరు వినిపిస్తుండగా మలయాళ స్టార్ టొవినో థామస్ కీలక పాత్ర కోసం ఎంపికైనట్టుగా సమాచారం.